వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ పొందండి. హిమాయత్ నగర్ మెయిన్ రోడ్లో భారతీయ విద్యా భవన్ ఏదైతే సైన్స్ కల దానికి ఆపోజిట్లో ఇక్కడ మెయిన్ రోడ్లో మనకి ఎంకే ట్రేడర్స్ అని ఉంటుంది. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్లో మనకి ఒక ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇది. ఇది వచ్చేసి మనకి 800 SFT 2 BHK ఫ్లాట్ అనమాట. ఇది రీసేల్ ఫ్లాట్, ఓల్డ్ కన్స్ట్రక్షనే. అండ్ ఈ ఏరియాలో మనకి గజం వచ్చేసి 2 lakhs అబోవ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది మనకి బిల్డింగ్ అనమాట. నియర్లీ 36 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి కింద యూడిఎస్సి ల్యాండ్ అయితే వస్తుంది. ఈ ఏరియాలో గజం 2 లక్షల పైన ఉంది అనమాట. ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి మంచి డిమాండ్ ఉన్న ఏరియా హిమాయత్ నగర్లో. సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్గా 4 ప్లాన్ విషయానికి వస్తే 2 bedrooms ఉంటాయి. అండ్ ఒక స్పేషియస్ హాల్ ఏరియా ఉంటుంది. అండ్ ఫ్లాట్కి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది అన్ని వైపుల నుంచి కూడా. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి హాల్ ఏరియా. ఇక్కడ బయట వచ్చేసి మనకి ఒక కామన్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చి మనకి విండో ఉందన్నమాట. సో వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాట్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి లిటిల్ బిట్గా మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయి అండ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి రీసేల్ ఓల్డ్ కన్స్ట్రక్షనే ఫ్లాట్ అయితే. సో ఇక్కడ ఉన్న ల్యాండ్ ఏరియాకే మనకి ఆల్మోస్ట్ వీళ్ళు సేల్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈ ఏరియాలో మీరు ల్యాండ్ ఏరియా ఎంక్వైరీ చేసుకుంటే ఆ ప్రైస్లోనే ఈ ఫ్లాట్ అనేది సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎదురుగా వచ్చేసి మనకి కిచెన్ రూము. అండ్ టోటల్గా వచ్చేసి మనకి 2 bedrooms అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇది ఒక బెడ్రూము. దీంట్లో వచ్చేసి మనకి రైట్ సైడ్ మనకి విండో ఉంది, వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక టోటల్గా 2 bedrooms అనమాట. ఇది ఒక బెడ్రూము. అండ్ మనకి కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇది రీసేల్ ఫ్లాటే అండ్ సౌత్ ఫేసింగ్. నియర్లీ మనకి ఒక 20 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. అండ్ మీకు మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. జస్ట్ ఒక 50 మీటర్లు ఉంటుంది. మనకి హిమాయత్ నగర్ మెయిన్ రోడ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఏదైతే రామ్కోటి దగ్గర మీకు ఆల్మోస్ట్ అన్నీ దగ్గరలో ఉంటాయి అనమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి స్కూల్స్, కాలేజు, హాస్పిటల్, షాపింగ్ మాల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము. దీనికి వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ అనమాట. ఇది వచ్చేసి మనకి బాల్కనీ. సో ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఒక బాల్కనీ ఉంది అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అనమాట. సో మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. డిస్క్రిప్షన్లో వచ్చేసి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను.